మధ్య ఉన్న ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే 17 ఏళ్ల అబ్బాయి జీవించేవాడు. నిశ్శబ్దంగా ఉండేవాడు, కష్టపడేవాడు, కలలతో నిండినవాడు. జీవితం అతనికి సులభంగా ఉండలేదు. అతని తండ్రి ఎన్నో ఏళ్ల క్రితమే మరణించాడు. తల్లి మాత్రం రాత్రింబవళ్లు కష్టపడి కుటుంబాన్ని పోషించేది. అర్జున్కు ఇంజనీర్ కావాలనే కల ఉంది. కానీ వరుసగా ఎదురైన వైఫల్యాలు అతని ఆత్మవిశ్వాసాన్ని నెమ్మదిగా కరిగించాయి. చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పుకునేవాడు, ఎంత చదువుతున్నా ఉపయోగం లేదు. ఆ మాటలను అర్జున్ నమ్మనలేదు మొదలుపెట్టాడు. ఒక రాత్రి మరోసారి విఫలమైన తర్వాత అర్జున్ పట్టణ అంచున ఉన్న ఒక పాడుబడ్డ భవనంలోకి అడుగుపెట్టాడు. అందులోకి వెళ్ళగానే 7 మూసి ఉన్న తలుపులతో ఒక పొడవైన హాల్వే కనిపించింది. చివర్లో మసక వెలుగు మెరుస్తోంది. అప్పుడే ఒక గంభీరమైన స్వరం వినిపించింది. నిజాన్ని తెలుసుకోవాలంటే కోవాలంటే తలుపులు తెరువు. ఒకటే నిన్ను సత్యానికి తీసుకెళ్తుంది. మొదటి తలుపు వెనుక అతన్ని ఎగతాళి చేస్తున్న వాళ్ళు, నిరాశతో తల ఊపుతున్న టీచర్లు, ఇతరులతో పోలుస్తున్న బంధువులు కనిపించారు. రెండో తలుపు వెనుక ఎర్ర మార్కులతో ఉన్న పరీక్ష పేపర్లు, తిరస్కరణ లేఖలు అతన్ని చుట్టుముట్టాయి. మూడో తలుపు వెనుక అతని తల్లి నిలబడి మృదువుగా నవ్వుతూ చెప్పింది, నాకెప్పుడూ నిన్ను నమ్మకం ఉంది. నాలుగో తలుపు తాను ఇష్టపడని పని చేస్తూ పశ్చాత్తాపంతో నిండిన భవిష్యత్తును చూపించింది. ఐదో తలుపు వెనుక అర్జున్ మళ్ళీ మళ్ళీ విఫలమవుతున్నాడు. కానీ ప్రతిసారి లేచి నిలబడుతున్నాడు. స్వరం అన్నది, విజయం అంటే ఎప్పుడూ ఓడిపోకపోవటం కాదు, ఆగిపోకుండా ముందుకు సాగడం. ఆరో తలుపు ఆత్మవిశ్వాసంతో విజయవంతమైన అర్జున్ని చూపించింది. కానీ ఆ దృశ్యం ఒక్కసారిగా పగిలిపోయింది. చివరి తలుపు తెరుచుకున్నప్పుడు అక్కడ చీకటి మాత్రమే ఉంది. మధ్యలో ఒక అద్దం. స్వరం నెమ్మదిగా చెప్పింది, ఇక్కడ ఎప్పుడూ తాళం వేసిన తలుపు లేదు. నిన్ను ఆపింది నీ భయమే. అర్జున్ ఒక్కసారిగా మేల్కొన్నాడు. కొన్ని నెలల తర్వాత అర్జున్ టాప్ చేయలేదు. కానీ పరీక్షను క్లియర్ చేశాడు. అతను నవ్వుతూ చెప్పాడు, తలుపులు తెరుచుకునే వరకు నేను ఎదురు చూశాను. తర్వాత తెలుసుకున్నాను, అవి ఎప్పుడూ తాళం వేసి లేవని.